మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి ప్రభుత్వ కళాశాలలో అనుభవం కలిగిన పూర్తి విద్యాస్థాయి కలిగిన అధ్యాపక బృందము బోధనను అందజేస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి ప్రభుత్వ కళాశాలను తన విద్యార్థులను చేర్పించాలని, అలాగే చిత్తూరు పట్టణంలో పీసీఆర్ కళాశాల, అదే కృష్ణవేణి కళాశాల ఉంది, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. వీటి ప్రతి కళాశాలలో ఎలాగైతే నేను కర్నూలు కాలేజ్ చెప్పానో అలాగే ప్రతి కళాశాల చిత్తూరు జిల్లాలోని ప్రతి కాలేజ్లో అన్ని రకమైన వసతులు ఉన్నాయి, అన్ని రకమైన బోధనా సౌకర్యాలు కలిగి ఉన్నాయి. అధ్యాపకులందరూ అనుభవం కలిగిన వాళ్ళు, మంచి విద్యా అర్హత కలిగిన వాళ్ళు మాత్రం బోధిస్తున్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా సమాజంలో ప్రతి ఒక్కరిని నేను కోరుకోవడం ఏమంటే, ఈసారి మన ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ అనేది ఒక సబ్జెక్ట్కు పూర్తి స్థాయిలో మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయడానికి కావచ్చు, ఏ పరీక్షలు రాయడానికి కూడా ఒక ప్రామాణికంగా ఒక గ్రంథం, అది ఫైనల్ అన్నమాట. ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని ఉచితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అందజేస్తున్నారు. విద్య దూరమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకోవడం ఏమంటే, తన పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి. విద్యార్థులకు విద్యాపరమైన ఎలాంటి లోపాలు ఉన్నా మీరు ప్రశ్నించండి, మీరు అడగండి, మీకు సమాధానం ఇవ్వగలుగుతాము. అలాగే కాకుండా ఆ లోపాలని కూడా సరిదిద్దగలుగుతాము. మీకు మంచి విద్యను ప్రభుత్వ కళాశాలలో అందజేస్తామనే హామీని నేను ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ తోఫియా. నేను బిఎస్ కన్నన్ జూనియర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాను. సెకండ్ ఇయర్ విద్యను పూర్తి చేసి ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నాను. 75% మార్కులతో పాస్ అయ్యాను. ఇక్కడ అందరితో చాలా బాగా విద్యను బోధిస్తారు. అంటే ఇక్కడ మంచి టెక్స్ట్ బుక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ల్యాబ్స్ అన్ని ఉన్నాయి. మీకు పెద్ద పెద్ద ల్యాబ్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. మంచి ప్రయోగాలు మాకు టీచర్స్ అందరూ ఇక్కడ చేయిస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఉన్నాయి. మీరంతా ఇక్కడ చేరాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ టీచర్స్ అనుభవంతో కలిగి ఎన్నిసార్లు అడిగినా విసుగు లేకుండా విద్యను బోధిస్తారు. కాబట్టి మీరంతా ఇక్కడ చేరండి. అంతేకాకుండా ఈ కాలేజ్లో నేను చేరినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జూనియర్ లెక్చరర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విజయ డంకాన్ని మోగించాయి. గత 10 సంవత్సరాల్లో రాని రిజల్ట్స్ ఈ సంవత్సరం వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల పట్ల ప్రజల్లో ఒక చులకన బాగుంది. ఇక్కడ వస్తే పట్టించుకోరని, విద్యార్థుల్ని ఫెయిల్ అయినా పాస్ అయినా పట్టించుకోరన్నారు. అది పాత సామెత. ఈ నాణ్యుడి లేదని ప్రజలు కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, పేరెంట్స్ కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థిని ప్రిన్సిపాలు, అధ్యాపకులు పట్టించుకుంటారు. ఇది సేవాభావంతో నడిచే కళాశాల. రాష్ట్రంలో 474 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 474 ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివే ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ప్రిన్సిపాలు, ప్రతి అధ్యాపకుడు పట్టించుకున్నందు వల్లే ఈ రిజల్ట్స్ వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చేరిన ప్రతి విద్యార్థికి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, నోట్బుక్లు ఇచ్చాం, మెటీరియల్ ఇచ్చాం, వాళ్ళకి రెమెడియల్ క్లాసులు ఇచ్చాం, ప్రత్యేక క్లాసులు తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చింది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి, అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అవకాశం ఉన్న ఒకే ఒక కళాశాల ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు. పేరెంట్స్ గమనించాలి. ఇప్పుడు సిస్టమ్ మారింది, అన్ని రకాల వ్యవస్థలు మారింది. కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలల పట్ల పేరెంట్స్లో ఉన్న అపోహను తొలగించుకొని విద్యార్థుల్ని అన్ని మనోవికాస అభివృద్ధి కోసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని అధ్యాపకుల తరఫున విద్యార్థులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి. నా పేరు మురళీకృష్ణ. నేను ఇక్కడ ఈ కళాశాల బిఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. దాదాపు నేను 96 నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. అంటే దాదాపు 25-30 సంవత్సరాల మధ్య అనుభవం కలిగినటువంటి వ్యక్తిని నేను. సో ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధించే వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్లో బోధించే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒక అపోహ ఉంది.
నేను కూడా నాకు ఉద్యోగం రాకముందు నేను ప్రైవేట్ కళాశాలలో పనిచేసేవాడిని. నా నాలెడ్జ్ని పెంచుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో రావడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపే మొగ్గు చూపాల్సిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వము దాదాపు సైన్స్ విద్యార్థులైతే 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి మీద. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి, పబ్లిక్ గమనించాలి. ఈ రకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపు రావాలని చెప్పేసి మీ సుమన్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.